హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యశ్రీ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసేసి కాజు మటన్ ఫ్రై. దీనికోసం ముందుగా కుక్కర్లోకి నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ వేసేసి చెక్క, స్టార్ పువ్వు, ఇలాచీ, 4-5 లవంగాల్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపుని కూడా వేసేసి ఈ మటన్ మునిగేంత వరకు 2 గ్లాసుల వాటర్ని అయితే ఇందులోకి వేసేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ని తీసి స్టవ్ మీద అయితే పెట్టేసేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసి కొంచెం పుదీనా అలాగే కొత్తిమీరని సన్నగా చాప్ చేసి ఇందులోకి వేసేసుకున్నాను. లిడ్ క్లోజ్ చేసి 8 to 10 విజిల్స్ రానివ్వాలి. సో 10 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మటన్ అయితే సూపర్ సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి వాటర్తో పాటు. స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర వేసేసి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసేసాను. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మటన్ని వాటర్తో పాటు ఇందులోకి వేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. చూసారా, వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయింది. ఇందులోకి కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, మటన్ మసాలా కూడా వేసేసి బాగా తిప్పాలి. అంటే మొత్తం ఈ మసాలా మొత్తం ఈ మటన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఒకవేళ సాల్ట్ తక్కువైతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బాగా కలిపిన తర్వాత ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి కాజుని. సో అది కూడా వేసేసాను. కొంచెం లాస్ట్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. సో కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలిపేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసి లెమన్ జ్యూస్ వేయాలి. స్టవ్ ఆన్ చేసి ఎప్పుడూ లెమన్ జ్యూస్ వేయకూడదు అనమాట. సో లెమన్ జ్యూస్ కూడా వేసేసిన తర్వాత మంచిగా కలిపేసేసి ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాజు మటన్ ఫ్రై మాత్రం. డెఫినెట్గా రెస్టారెంట్ స్టైల్లో దొరికే విధంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. కంపల్సరీ వైట్ రైస్తో మాత్రం తినండి, వేడివేడిగా. చాలా అద్భుతంగా ఉండిందనమాట. ఇదండి ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.